అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పైనే ఉంది. హంగేరీ పర్యటనలో ఉన్న ఆయనకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ అత్యంత కీలకమైన సవాలుతో కూడుకున్న బాధ్యతను అప్పగించారు. ఇరాన్తో జరుగుతున్న హై స్టేక్స్ శాంతి చర్చలకు వాన్స్ స్వయంగా నేతృత్వం వహించబోతున్నారు. ఒకప్పుడు విదేశీ యుద్ధాలకు వ్యతిరేకత తెలిపిన వాన్స్ ఇప్పుడు మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పే బాధ్యతను భుజాన వేసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సాక్షి టీవీ ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. హంగేరీ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ ఎన్నికల ప్రచారంలో సహాయం చేయడానికి బుడాపెస్ట్ వెళ్లిన జేడీ వాన్స్ కు ఊహించని విధంగా ఇరాన్ చర్చల బాధ్యత లభించింది. ట్రంప్ పరిపాలనలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అసైన్మెంట్ వాన్స్ రాజకీయ భవిష్యత్తుకు ఒక అగ్ని పరీక్ష వంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవాళ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఈ చర్చలు జరగనున్నాయి. 1979 నాటి ఇస్లామిక్ విప్లవం తరువాత ఇరు దేశాల మధ్య జరుగుతున్న అత్యున్నత స్థాయి చర్చలు ఇవే. జేడీ వాన్స్ తో పాటు ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ కూడా ఈ చర్చల్లో పాల్గొంటారు. మరోవైపు ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాకర్ కలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి హాజరవుతున్నారు. అరాక్చి గతంలోనే నెగోషియేషన్స్ ద పవర్ ఆఫ్ డిప్లొమసీ అనే పుస్తకాన్ని రాశారు. అంటే ఈ చర్చలు ఎంత క్లిష్టంగా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. నిజానికి జేడీ వాన్స్ కొత్త యుద్ధాలు వద్దు అనే నినాదంతో అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు ఇరాన్ సంక్షోభం ఆయన మెడకు చుట్టుకుంది. ఇరాన్ అణు సామర్థ్యాన్ని వదులుకోమని అమెరికా పట్టుబడుతుంటే తమ హక్కులను గుర్తించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. రష్యా, చైనాల మద్దతు కూడా ఇరాన్కు ఉండటంతో ఈ చర్చలు ఎటు దారి తీస్తాయన్నది ఉత్కంఠగా మారింది. ఇస్లామాబాద్ బయలుదేరే ముందు వాన్స్ మాట్లాడుతూ, ఇరాన్ చిత్తశుద్ధితో చర్చలకు వస్తే మేము స్నేహ హస్తం అందిస్తాం, లేదంటే మా చర్చల బృందం కఠినంగా వ్యవహరిస్తుంది అని హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పి గ్లోబల్ మార్కెట్లను కుదుటపరచడమే లక్ష్యంగా వాన్స్ అడుగులు వేస్తున్నారు. ఈ చర్చలు విజయవంతమైతే జేడీ వాన్స్ పేరు అమెరికా చరిత్రలో నిలిచిపోతుంది. లేదంటే అది ఆయన రాజకీయ ఎదుగుదలకు పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇస్లామాబాద్ చర్చల ఫలితం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.